ఈసారి మనం ఘనంగా చేద్దామని చెప్పి రాత్రి 7:30-8కి చేస్తూ మాట్లాడుకున్నప్పుడు యూత్ అంతా కలిసి ఈసారి మనం ఘనంగా చేయాలి అని చెప్పి ఈ డెకరేషన్ కానీ ప్రతిదీ యూత్ అంతా కలిసి డెకరేషన్ విషయంలో ప్రార్థనకు వచ్చిన వారందరికీ స్నాక్స్ కానీ టీ కానీ అన్ని ఏర్పాటు చేయాలని వారు తీర్మానం తీసుకుని ఈ రోజంతా చాలా కష్టపడి వారు 10 కేజీల కేకు మొదటిసారి అనుకుంటా మన సంఘంలో 10 కేజీల కేక్ని యూత్ వారందరూ కలిసి తీసుకుని వచ్చారు కనుక మనం పాట పాడుతున్నాం. యూత్ వారందరూ వచ్చి కట్ చేస్తారు. తర్వాత వాకింగ్ కంటిన్యూషన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ ఈ యొక్క కేక్ని ఇవ్వడం రెండమ్మ యూత్. సంపూర్ణమైన మా దేవ మా రక్షక మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలమంతయు మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరిచి నూతన వత్సరమైనటువంటి దయా కిరీటమును మా జీవితంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి దినము ఈ రీతిగా మీరు మా జీవితాల్లో జరిగిస్తున్నటువంటి విషయం అయినప్పటికీ గత సంవత్సరం అంతా 365 దినములు మీ యొక్క సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని సంరక్షించి నూతన వత్సరం అనేటువంటి కిరీటముతో మమ్మల్ని ముందుకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినముల్లో యవనస్తులు అనేకమైన లోక మా యొక్క చేతల్లో తండ్రి చిక్కుకు పడి ఉన్న సమయంలో కూడా మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు మీరు ప్రత్యేక పరచి నీ కొరకు నీ పరిచర్య కొరకు పని కొరకు తండ్రి భారం కలిగి పని చేయడానికి మీరు వారికి ఇచ్చిన మనసును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా జీవితంలో జరిగినటువంటి కార్యములను కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకొనుచు మీరు చేసినటువంటి మేలులను మేము స్మరించుకొనుచు ఇటువంటి ఆనందకరమైనటువంటి సమయంలో అయితే కేక్ ను తండ్రి సంతోషంగా స్వీట్నెస్ తో తీపితో తండ్రి దానికి గుర్తుగా దీన్ని మేము కట్ చేస్తూ ఉండగా ఈ సంవత్సరం అంతయు ఇటు రీతిగా సంతోషమైనటువంటి దయా కిరీటము మా జీవితంలో ముందుకు నడిపించమని వచ్చిన ప్రతి బిడ్డను మరొక పర్యాయం మీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడినటువంటి యూత్ అందరినీ మీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. We wish you happy new year. We wish you happy new year. నూతన గీతము పాడేదాను నా ప్రియుడే యేసునితో. నూతన గీతము పాడేదాను నా ప్రియుడే యేసునితో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చక్కగా కష్టపడి ఈ సంవత్సరం ఎంతో చక్కగా నేను కూడా మొత్తానికి వాళ్ళు ఎంతో చక్కగా కార్యక్రమాన్ని చేశారు. మంచిది. వీటన్ని అంటే దేవుడు మన జీవితంలో అటువంటి మాధుర్యతను నింపను గాక. ఒకరోజు మధురము మాధుర్యము అని
మాధుర్యం ఏమైపోయింది? చేదైపోయింది. కారణం కొన్ని ఉన్నాయి. అందుచేత ఈరోజు మన యొక్క జీవితాలు మాధుర్యంగా మార్చబడను గాక. ప్రభు బిడ్డగా మనం ఆలోచన చేసినప్పుడు అపరాధం, నిద్ర వస్తుందా? ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు కాస్త అలసిపోయినట్టుంటే నేను ముగిస్తా, ఇబ్బంది ఏం లేదు. అలాగే కాసేపు వాక్య ధ్యానం చేసుకోవచ్చు, కొన్ని నిమిషాలు, ఎక్కువ టైం చెప్పను, కానీ ఆ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. యవనస్తులు తడాక ఇప్పుడు చూపిస్తే ఉమెన్స్ తడాక రేపు ఉంటుంది. అందుకని ఇవన్నీ చక్కగా మీరు జరిగిస్తున్నారు, సంతోషం. దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు 2 వాక్యాలు మనం చూసాం. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే చెరలో నుండి అని రాయబడింది. 6వ అధ్యాయంలో మనం చూసిన, అలాగే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో చూసిన, ఎక్కడున్నారమ్మా? చెరలో ఉన్నారు. చెరలో ఉన్నారు. ఏ చెర అనుకున్నావు? అపరాధము అనే చెర. గమనించాలి, పాపం అనే చెర ఒకటి, అపరాధము అనే చెర మరొకటి, పాపము అనే చెర. పాపం ఆలస్యంగా చేయొచ్చు, అంటే కొంచెం చేయొచ్చా చేయకూడదని ఆలోచించవచ్చు. కానీ అపరాధం అనేది ఆలోచన లేకుండానే జరిగిపోద్ది. పెద్ద విషయం కాదు. నేను వెళ్తాను అనుకోండి, నేను వెళ్తా ఉన్నా, అపూర్వం నా వెనకాల వస్తుంది, నేను ఏదో పెట్టి ఇక్కడ తీసా, 10 రూపాయలు పడిపోయింది, ముందుకి వెనక చూశాను, ఆ పిల్లలు తీయడం చూశాను, మరి నా